సగ్గుబియ్యాలు మనకి ఎట్లాంటి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వేడి నీళ్ళలో నైట్ నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేయడమే. మనం ఇడ్లీకి మినప్పప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇడ్లీ చేసుకున్నట్టుగానే సాబుదానాన్ని నానబెట్టుకొని అప్పడాలు పోసుకోవాలి. ఈ పైనుంచి ఇట్లా కలర్ వేసుకునేది టోటల్గా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే లేదు. జస్ట్ మనకి సాబుదానాన్ని సగ్గుబియ్యం అని కూడా అంటుంటారు కదా. అయితే ఈ సగ్గుబియ్యంతో అప్పడాలు చేసుకోవాలంటే ఎంత సాబుదానా తీసుకుంటే ఎన్ని నీళ్లు పోసుకోవాలి అంటే ఉడికించొద్దు, కానీ జస్ట్ నీళ్ళల్లో నానబెట్టాలి. నైట్ మార్నింగ్ లేసి గ్రైండ్ చేయాలి. అయితే ఎట్లా చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఉంది, ఒక్కసారి ఆ లింక్ చెక్ చేయండి.